ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं సాయినాథం। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో ఏర్పాటు చేసుకున్న ఈ సత్సంగానికి హాజరైనటువంటి జూమ్ యాప్ ద్వారాను హాజరైనటువంటి అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈరోజు సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను। మనం మొన్నటి రోజున త్రివిధ తాపాల గురించి చర్చించుకుంటూ ఉన్నాం। బాబా గారు స్ఫురింప చేసిన మేరకి ఆరో సత్సంగంలో త్రితాపాలంటే 3 తాపాలు, అధి దైవికం, అధి భౌతికం, మూడవది ఆధ్యాత్మికం। ఈ మొదటి 2 తాపాలని మనం ఆ రోజు చర్చించుకున్నాం। ఇక మూడవది ఆధ్యాత్మికం। ఆధ్యాత్మికత అంటేనే మన గురించి మనం తెలుసుకోవటం, అంటే మనం ఎవరం అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మనలో ఉండే చెడు సంస్కారాలు అనండి, విషయ వాసనలు అనండి, భగవంతుడికి లేదా బాబా గారికి మనకు మధ్యలో ఉంటే అడ్డంకులనండి, వీటన్నిటినీ తెలుసుకుంటూ ఒక్కొక్క దాన్ని క్రమంగా తొలగించుకుంటూ చివరికి ద్వైతాన్ని ఛేదించుకొని నేనంటే ఈ శరీరం కాదు, నేనంటే ఈ ఆత్మని అని ప్రత్యక్షం అంటే మనకు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం। అలాగే ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పరమాత్మలో అంశే కదా। మరి సృష్టిలో నేను చూస్తున్న ప్రతి చరంలోనూ అచరంలోనూ ఇలాగే ఆత్మ ఉంటుంది కదా। కాబట్టి సృష్టి అంతటా ఆ ఒక్క ఆత్మే అంటే ఆ ఒక్క పరమాత్మే వ్యాపించి ఉన్నారు। ఉన్నదంతా ఒక్కరే, ఒక్కరు తప్పించి రెండవది లేదు, ఏకమేవ అద్వితీయం అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ఇదే సాక్షాత్కారం, ఇదే భగవంతుని చూసాము అని అంటే, ఇదే భగవద్ దర్శనం, ఇదే జ్ఞానప్రాప్తి అంటే। కాబట్టి ఇలా ఆధ్యాత్మికత అని అంటే మన గురించి మనం తెలుసుకుంటూ మనలో ఉన్న ఆత్మను తెలుసుకోవడం। ఇలా ఈ తెలుసుకునే ఈ ప్రయత్నం చేస్తాం కదా, ఈ ప్రయత్నం అంటే ఇటువంటి స్థితిని పొందే ప్రయత్నమే ఆధ్యాత్మికం, ఆధ్యాత్మిక ఆ మార్గమే ఆధ్యాత్మిక మార్గం। ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ సాధకుడు ఎదుర్కొనేటువంటి రకరకాల తాపత్రయాలనే ఆధ్యాత్మిక తాపత్రయాలు అని అంటారు। కాబట్టి ఆ సాధనలో మనం ప్రవేశించి ఆ సాధన చేస్తేనే ఈ ఆధ్యాత్మిక తాపత్రయాలు ఎలా ఉంటాయి అని కూడా మనకు తెలిసి వస్తుంది। అది భౌతికం, అది దైవికం చాలా వరకు మనం ప్రాక్టికల్గా మన చర్చించుకున్నాం। ఈ ఆధ్యాత్మిక తాపత్రయాలు మాత్రం ఆ సాధనలో ప్రవేశిస్తేనే తెలుస్తాయి। సరే, మన స్థాయికి కూడా కొన్ని తాపాలు తెలుస్తాయి, అదేంటనేది చివరిలో ఒకసారి మనం మాట్లాడుకుందాం। ఇప్పుడు సాధకుడికి ఆ సాధనలో ఎదురయ్యే అడ్డంకులు లేదా తాపత్రయాలు, ఆధ్యాత్మిక తాపత్రయాలు అనుకున్నాం కదా। ఇటువంటి ఆధ్యాత్మిక తాపత్రయాలని ఎదుర్కొన్నటువంటి కొంతమంది మహాత్ముల, కొంతమంది మంచి భక్తుల అనుభవాలను మనం ఇప్పుడు దర్శించుకుందాం। మొట్టమొదట అసలు సాధన అనగానే ప్రపంచానికి గుర్తొచ్చేవారు ఎవరంటే
శ్రీరామకృష్ణ పరమహంస గారు. ఆయన దక్షిణేశ్వరంలో భౌతారిణి మాత ఆలయంలో పూజారిగా పనిచేస్తూ ఉండేవారు. అమ్మంటే చాలా భక్తి. అమ్మని దర్శించుకోవాలని ఆయన చాలా తపన పడుతుండేవారు. తీవ్రమైనటువంటి ఆ వ్యాకులత ఉండేది, పరితాపం ఉండేది. అమ్మ దర్శనం కోసం తప్పించిపోతూ ఉండేవారు. ఆ రోజు అంటే దర్శనం కాక ముందు స్థితి ఏంటంటే, ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి అమ్మ దర్శనం కాలేదనుకోండి, అమ్మా ఈరోజు కూడా నాకు దర్శనం ఇవ్వలేదా, అయ్యో ఒక్కరోజు అమ్మని దర్శించుకోకుండానే వృధా అయిపోయింది అని విలపించి ఆయన ముక్కుని నేలకేసి గట్టిగా రాసుకునేవారట. ఆ విగ్రహం అయితే అమ్మ మూర్తికి ఎదురుగ్గా ఆ నేలపై రాసుకుంటుంటే ఏమవుతుంది, ఆ ముక్కు చిట్లిపోయి పగిలిపోయి రక్తం కారుతూ ఉండేది. ఆ భక్తులు చెలించిపోయేవాళ్ళు ఆ అమ్మ దర్శనానికి వచ్చేవాళ్ళు. సరే, ఇంకా అటువంటి స్థితిలో ఉండేవాళ్ళని ఏమంటారు సాధారణంగా, ఇదేంటిది ఈయన పిచ్చా చేదస్తమా, ఈయన ఒక పిచ్చి పూజారిలాగా ఉన్నాడు అని జనం ఈయన గురించి చెప్పుకునేవారు. ఇక్కడ సాటి పూజారులు అయితే హేళన చేసేవాళ్ళు. ఈయన గురించి కాస్త ఇంకో రకంగా వాళ్ళు ఆ ఆలయ యజమానికి కూడా వాళ్ళు చాడీలు చెప్తుండేవాళ్ళు. అయినా సరే ఆయన మాత్రం ఎప్పటికైనా సరే అమ్మను దర్శించుకుని తీరాల్సిందే అనే ఆ తపనతోనే, పరితాపంతోనే ఆయన సాధన కొనసాగించారు. గంటల తరబడి ధ్యానంలో ఉండేవారు. సరైన నిద్రలేని కారణంగా ఆయన బాగా బలహీనపడ్డారు. శరీరం అంతా భరించలేనటువంటి మంట పుట్టేది. దానికోసం తెలియక ఎంతోమంది వైద్యుల వద్దకు ఆయన తీసుకుపోతుండేవాడు. ఆయన ఆ తాపాన్ని తట్టుకోలేక చివరికి శిరస్సు మీద తడిగుడ్డను బాగా గట్టిగా నీళ్ళలు తడిపి పిండేసుకొని శిరస్సు మొత్తాన్ని కప్పుకొని స్వామి కూడా వెళ్ళి గంగానదిలో నుంచునేవాళ్ళంట. అంటే చూడండి ఎంత తాపన, ఎంత వేడి లోపల పుట్టి దాన్ని ఆ మంటను ఆయన భరించలేకపోతున్నారు. అప్పుడప్పుడు నోటి నుంచి చిక్కగా రక్తం కూడా స్రవించదట. భయపడిపోయేవాడు చూసేవాళ్ళు కూడా. సరే, ఇవన్నీ ఇలా ఉంటే చివరికి భైరవి బ్రాహ్మణి అనే ఒక తాంత్రిక సిద్ధురాలు ఆవిడ దక్షిణేశ్వరానికి వచ్చి ఆవిడ వీరి స్థితిని గమనించి అప్పుడు చెప్పింది, అయ్యా ఇది నీకు ఎటువంటి అవలక్షణం కాదు, నువ్వు సాధన చేస్తున్నావు, ఆ సాధన చేసే ఆ క్రమంలో ఆ సాధన యొక్క స్థాయి నువ్వు చేరుకునే స్థాయిని బట్టి సహజంగానే శరీరంలో ఇటువంటి మార్పులు వస్తూ ఉంటాయి, నువ్వు భయపడాల్సిన పని లేదు అని ఆవిడ చెప్పింది. సరే, తర్వాత అమ్మగారిని అంటే కాళీమాతని దర్శించుకున్నారు. దర్శనం అయిన తర్వాత కూడా ఆయన అమ్మ పేరు తలవంగానే ఆయన మనసు పారవస్య స్థితికి వెళ్ళిపోయేది. పారవస్య స్థితి అన్నట్టు మాట్లాడుతూనే ఉంటారు, కూర్చొనే ఉంటారు, లేదా నడుస్తూనే ఉంటారు. ఒక్కసారి భగవన్నామం చెవిలో పడంగానే, లేదా అమ్మ గుర్తుకు రాగానే, అమ్మ ఆ నోటు తనంగానే ఒక్కసారిగా ఆయన మనసు వెళ్ళి అమ్మలో లీనమైపోయేది. ఇక ఈ బాహ్య ప్రపంచం ఆయనకి తెలిసేది కాదు. ఆ శరీరం కూడా చాలా వరకు శరీరం శక్తి లేకుండా ఉండేది. అలా కొన్నిసార్లు తట్టుకొని కూడా అలా తూలి పడిపోయేవాళ్ళు. నడుస్తుంటే కూడా ఆయన శిష్యులుండి లేదా భక్తులుండి పట్టుకొని ఉండేవాడు. ఎప్పుడు ఆయనకి అటువంటి పారవస్య స్థితి వస్తుందో కొన్నిసార్లు వస్త్రం ఊడిపోతుండేది, కొన్నిసార్లు పైపంచం జారిపోతుండేది, కొన్నిసార్లు ఒకసారి పడి స్వామికి చెయ్యి కూడా విరిగిందనమాట. అటువంటి పారవస్య స్థితిని ఆయన తరచూ పొందుతుండేవాళ్ళు. అంటే అంతగా ఆయన మనసు భగవత్ స్మరణలో, భగవంతుడి సన్నిధిలో లయమైపోతూ ఉండేది. ఇదే స్థితిలో ఉంటే ఒకసారి అంటే ఈయన ఇటువంటి స్థితిని చూసి ఈయన అమ్మని దర్శించుకోవడం, అమ్మతో ఈ రోజు ఈయన మాట్లాడుకోవడం, అమ్మని సేవించుకోవడం చూసినటువంటి ఆ ఆలయ అప్పుడు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో మధురబాబు ఆయన పేరు. ఆ మధురబాబుకి అప్పటి వరకు ఒక సలహాదారు ఉండేవారు. ఆయన అప్పటి వరకు ఆ సలహాదారు సలహాలు తీసుకుని అతని ఇంట్లో కార్యక్రమాలు చేసుకుంటుండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ మధురబాబు రామకృష్ణ పరమహంస గారిని గమనించారో, ఈయనలో ఉండే ఈ భక్తి పారవస్య స్థితిని గమనించారో, ఈయన అమ్మతో మాట్లాడుతున్నారు, అమ్మని దర్శించుకున్నారు అని ఒకసారి మధురబాబు అయితే ఆయనకి సాక్షాత్గా అర్థమైంది, రామకృష్ణ పరమహంస గారి వేరు కాదు, అమ్మ వేరు కాదు అని.
ఎప్పుడైతే అర్థమైందో అప్పటి నుంచి ఆయన రామకృష్ణ పరమహంస గారి సలహాలు తీసుకుంటుండేవాళ్ళు. ఈయన చెప్పినట్టు వింటుండేవాళ్ళు. తరచూ వచ్చి వీరి వద్ద కూర్చునేవారు. కాబట్టి ఆ పాత సలహాదారు ఉన్నాడే, ఆయనకి రామకృష్ణ పరమహంస గారు అంటే ఆయనకి కోపం వచ్చింది, అసూయ కలిగింది. ఆయన ఏమనుకున్నాడు, ఈ రామకృష్ణ పరమహంస అనే వ్యక్తి ఒక పిచ్చివాడు, మొత్తం మీద ఏదో ఒక తాంత్రిక సాధన చేసి ఏదో ఒక మందు కనుక్కొని ఆ మందును ప్రయోగించాడు మధురబాబు మీద. కాబట్టి మధురబాబు ఇతనేం చెప్తే అది వింటున్నాడు అని అనుకున్నాడు. ఒకసారి రామకృష్ణ పరమహంస గారు మధురబాబు ఇంట్లో ఉన్నారు. ఒక సందర్భంలో అందరూ ఆ బయటికి ఆ పూజకు సంబంధించిన కార్యక్రమాల కోసం బయటికి వెళ్ళారు. ఈయన ఆ పారవశ్య స్థితికి వెళ్ళారు. శరీరం ఆ శక్తి లేకుండా అలా ఉంది. కళ్ళు కూడా సగం తెరుచుకుని సగం మూసుకున్నటువంటి స్థితిలో ఉన్నాయి. ఈయన అమ్మ స్మరణలో ఉన్నారు. అప్పుడొచ్చి ఎవరూ లేని ఆ సందర్భాన్ని చూసుకొని ఈ మాజీ సలహాదారు వచ్చి ఈయన్ని, ఏయ్ నువ్వు ఏం మాయ చేసావు, మధురబాబు మీద ఏం మంత్రం వేసావు చెప్పు అని ఈయన అడుగుతున్నారు. ఆయన ఏం అడుగుతున్నారో ఈయనకు వినబడుతుందా, ఈయనకు తెలుస్తుందా? ఈయన పాటికి ఈయన పారవశ్య స్థితిలో ఉన్నారు. ఇతను కావాలని కళ్ళు మూసుకుని ఉంటున్నాడు కదానని ఆ సలహాదారు అడిగి అడిగి చివరి కోపం వచ్చి రామకృష్ణ పరమహంస గారిని ఆయన కొట్టారు, తన్నారు కూడా. తన్ని వెళ్ళిపోయారు. సరే నీ సంగతి చూస్తాను అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. తర్వాత స్వామికి మళ్ళీ బాహ్య స్థితి వచ్చింది, బాహ్య స్ఫురణ వచ్చింది. సరే ఆయన కొట్టింది తెలియదు, బహుశా తెలుసున్నా కూడా ఆయన మధురబాబుకి చెప్పే కంప్లైంట్ చేసేటువంటి మానసిక స్థితి కూడా కాదు. అటువంటి ఆ పారవశ్య స్థితి ఆయన అలా మాటలు పడేవాళ్ళు, చేదరించుకునేవాళ్ళు చాలామంది. ఇదిగో ఇలాంటి వాళ్ళు కొట్టను కూడా కొట్టారు స్వామిని. ఇలాంటివే కాకుండా రోజు వీరి దర్శనార్థం ఎంతోమంది భక్తులు వస్తుండేవాళ్ళు కదా. ఆ భక్తులందరూ వచ్చి స్వామివారి పాదాలని టచ్ చేసేవాళ్ళు. పాదాలకి నమస్కరించుకునేవాళ్ళు. చేతులతో పాదాలు ఎప్పుడైతే వాళ్ళు తాకుతున్నారో సహజంగానే వారి పాపకర్మలన్నీ స్వామి స్వీకరించవలసి వచ్చేది. అందుకే కొంతమంది మహాత్ములు వాళ్ళ పాదాలని మనలాంటి వాళ్ళని తాకనివ్వరు, కాస్త దూరంగానే ఉంటారు. ప్రత్యేకించి గమనించండి, మన శంకరపీఠం ఆచార్యుడు కనుక ఎవరైనా వస్తే ఎట్టి పరిస్థితుల్లో మనలాంటి వాళ్ళ పాదాలు తాకేందుకే లేదు. ఆ పాదాలపైన వాళ్ళు ఎప్పుడు గుడ్డ వేసే ఉంటారు. పొరపాటుగా తాకామా పాపం వాళ్ళు చాలా దానికి కాంపెన్సేటరీగా వాళ్ళు చాలా చేసుకోవాలట, చాలా తంతు ఉంటుందట. శుద్ధి చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుందట. కాబట్టి మనం కూడా తొందరపడి అలాంటి పనులు చేయకూడదు. వాళ్ళ అనుమతితోనే ముట్టుకోవాలి, కానీ మనం ఏదో అలా వాళ్ళకి తెలియకుండా అలా ముట్టుకోకూడదు. ఒకసారి జొన్నవాళ్ళు వచ్చినారు స్వామి వచ్చినప్పుడు జయేంద్ర సరస్వతి గారు అనుకుంటాను ఆయన వచ్చున్నారు. జొన్నవాడ టెంపుల్కి వచ్చారు. నేను అప్పుడు ఇక్కడే లోకల్గా R&B ఇంజనీర్గా పనిచేస్తున్నాను. కొన్ని ప్రోటోకాల్ కదా, మేము కూడా ఉండేవాళ్ళం, బ్యారికేడ్స్ అవి చేసేవాళ్ళం. అప్పుడు స్వామికి చాలా దగ్గరగా ఉన్నా నేను. అప్పుడు ఆయన పాదాలు వాళ్ళు కవర్ చేయలేదు. నమస్కారం పెట్టుకోవాలనుకుంటే గబక్కని పాదాల మీద నమస్కారం పెట్టుకోవచ్చు, కానీ అలా చేస్తే అది పాపం అవుతుంది, మనం వాళ్ళని బాధ పెట్టడం అవుతామని నమస్కారం పెట్టుకున్నాను. సరే స్వామి పెన్ను అది ఇచ్చారు నాకు. ఆ పెన్ను గుర్తుగా పెట్టుకొని ఉన్నాను. జయేంద్ర సరస్వతి గారు అల్లూరికి వచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నారు. ఆయన 2 nights ఏదో ఉన్నారు. అక్కడ కూడా నేను వారికి కొన్ని అప్పటికప్పుడు ఒక టెంపరీ రూమ్ ఒకటి ఏర్పాటు చేశాం. ఒక టాయిలెట్, బెడ్ ఇలాంటి తయారు చేశాం. అప్పుడు కూడా స్వామి చెప్పినటువంటి మాటలు, వారి సత్సంగం కూడా దగ్గరుండి హాజరయ్యాం మేము. అలా ఉండింది. సత్పురుష దర్శనం అలా మనకు అనుకోకుండా లభిస్తుంది, సత్సంగం గనక మన వెన్నంటి ఉంటే. సరే, అలా రామకృష్ణ పరమహంస గారు ఎంతోమంది వచ్చి వారి పాదాలని వాళ్ళు స్పర్శించి నమస్కారం పెట్టుకొని పోతుంటే వాళ్ళ పాపకర్మలన్నీ ఆయన స్వీకరించవలసి వచ్చేది. ఎన్నెన్నో రుగ్మతలు ఆయన అనుభవించవలసి వచ్చేది. చివరికి గొంతు క్యాన్సర్ వచ్చింది కదా, ఆ గొంతు క్యాన్సర్ కారణంగానే చివరికి ఆయన శరీరం విడిచిపెట్టారు. అప్పుడు కూడా చెప్తారు, ఎంతమంది పాపకర్మలు నేను స్వీకరించాను అని అంటారు. అలా రామకృష్ణ పరమహంస గారు సాధనలో ఎదుర్కొన్న ఈ రకరకాల స్థితులు, తర్వాత
సాటి పూజారుల నుంచి హేళన కానీ, లేకపోతే అతను ఒక సలహాదారు కొట్టడం కానీ, ఇతరులు ఆయన్ని చెదిరించుకోవడం కానీ, ఆయన మీద చాడీలు చెప్పడం కానీ, భక్తుల పాపకర్మలు స్వామి స్వీకరించడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక తాపత్రయాల కిందకే వస్తాయి, ఆధ్యాత్మిక తాపాల కిందకే వస్తాయి. తర్వాత మన స్వామి వివేకానంద ఒకసారి రామకృష్ణ పరమహంస గారి గురించి చెప్పుకున్నాక ఎట్టి పరిస్థితుల్లో స్వామి వివేకానంద గారి గురించి మనం చెప్పుకోవాల్సిందే. నరేంద్రుడు చిన్నతనం నుంచి భక్తుడు, చిన్నతనం నుంచి బాలుడుగా పసిబాలుడుగా ఉన్నప్పటి నుంచి కూడా ధ్యానం చేసేవాడు. అందుకే రామకృష్ణ పరమహంస గారు నరేంద్రుడిని ధ్యాన సిద్ధుడు అనేవారు. చిన్నతనం నుంచి కూడా ధ్యానం చేసేవారు, బాగా భక్తి ఎక్కువ. వాళ్ళ తల్లిగారి ద్వారా ఈ భక్తి కథలో ఆయన వింటుండేవారు. ఎంత భక్తి అంటే అక్కడ వాళ్ళ ఇళ్ళ దగ్గర హరికథ పురాణం కాలక్షేపం జరుగుతుంటే హరికథకి ఆ చిన్న వయసులో వెళ్ళి కూర్చునేవారు. సరే, ఆయన వెంట ఒక పని పిల్ల కూడా వెళ్ళేది, ఈ అబ్బాయి నరేంద్రుడు కూడా. ఆ హరిదాసు ఒకసారి చెప్తున్నారంట, అరటి తోటలో ఆంజనేయ స్వామి నివసిస్తూ ఉంటారు అని చెప్పారంట. వీళ్ళు వాస్తవానికి వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ హరికథ జరిగే ఆ దేవాలయానికి అనుకోండి, ఆ వెళ్ళే దారిలో ఒక అరటి తోట ఉందట. ఒకరోజు హరికథ అయిపోయింది, హరిదాసుని అడిగాడు ఆయన పోయి ఆ చిన్నతనంలోనే, స్వామి నిజంగా ఆంజనేయ స్వామి అరటి తోటలో ఉంటారంటారా అని అడిగాడు. ఆయన ఆశ్చర్యపోయాడు హరిదాస్. అలా చెప్పడం వరకు తెలుసు ఆయనకు. ఆయన చూశారా? లేదు కదా. ఆయన ఏం చెప్పాలి ఆయనకు అర్థం కాలేదు. బాబు ఉంటారయ్యా అని చెప్పేశాడు. ఆ మాటకి ఆయన తప్పించుకున్నాడు. తర్వాత ఇంటికి ఆ పని పిల్ల ఒక్కటే వచ్చింది, నరేంద్రుడు రాలా. ఏంటమ్మా బాబు ఏడనంటే, నాకన్నా ముందు వచ్చేసాడండి. చూశారు నరేంద్రుడు ఇంటికి రావట్లేదు. ఇంకా ఇంటిల్లి పాది వెతకసాగారు. చాలా అల్లరి బాలుడు. చివరికి ఆయనే ఏడ్చుకుంటూ వస్తున్నాడు ఒక్కడే. సరే, వాళ్ళ తల్లిగారు ఒళ్ళో తీసుకుని ఏమైంది ఏంటి అని అడిగితే, అమ్మా ఆంజనేయ స్వామి అరటి తోటలో ఉంటారని హరిదాస్ గారు చెప్పారు. నేను అరటి తోటలోకి వెళ్ళాను, మొత్తం తిరిగాను, ఆయన నాకు కనపడలేదు. మరి నాకు ఎందుకు కనపడలేదు ఆయన అని నేను ఏడుస్తున్నాడు. సరే, అటువంటి భక్తిగల బాలుడికి ఏం చెప్పాలి తల్లి? ఆ తల్లి కాబట్టి చెప్పింది, లేదులే నాన్న, నువ్వు వెళ్ళేసరికి ఆంజనేయ స్వామికి ఏదైనా పని పడి ఉండవచ్చు కదా, ఆయన పని మీద బయటకు వెళ్ళి ఉంటారులే, ఇంకోసారి నువ్వు వెళ్ళి దర్శించుకుందువు కానీ అని చెప్తే అప్పుడు సమాధాన పడ్డారు ఆయన. అటువంటి భక్తి ఆ చిన్నతనం నుంచి ఆయన సొంతం. అలాగే కాస్త వయసు వచ్చే కొద్దీ, యుక్త వయసు వచ్చే కొద్దీ ధ్యానం బాగా చేయటం, ఎప్పుడు ధ్యానంలో ఉండటం. తర్వాత భగవంతుడి పట్ల పూర్తి భక్తి అనుకున్నాం కదా, భగవంతుడు ఉన్నారు. ఆ భగవంతుడిని ఎప్పుడైతే భగవంతుడు ఉన్నారో భగవంతుడిని దర్శించుకునేందుకు ఒక మార్గం ఉండి తీరాల్సిందే, అంతే కదా. భగవంతుడు అంటూ ఉంటే వారు దర్శించుకునే మార్గం ఉండి తీరాల్సిందే. కాబట్టి ఎలాగైనా సరే నేను భగవంతుడిని దర్శించుకోవాలి అని ఒక కృతనిశ్చయం తీసుకొని ఆ కలకత్తా నగరంలో ఎక్కడైతే సత్సంగాలు జరుగుతుంటాయో, ఎక్కడైతే అప్పటి ఆధ్యాత్మికవేత్తలు భగవత్ ప్రసంగాలు చేస్తుంటారో వాటన్నిటికీ హాజరయ్యేవారు. వెళ్ళి హఠాత్తుగా చివరిలో వెళ్ళి ఆయన ముందు నిలబడి ఇలా, అయ్యా మీరు భగవంతుని దర్శించుకున్నారా అని అడిగేవారు. ఏం చెప్పాలి జవాబు ఇటువంటి ప్రశ్నకి? ఎవరు ఊహిస్తారు ఇటువంటి ప్రశ్నని? అందున ఒక యువకుడు, పాలుగారి బొగ్గలు ఉన్నాయి ఇంకా, అటువంటి యువకుడు వచ్చి ఎదురుగా ధ్యానం చేస్తున్న కళ్ళు, ఆ కళ్ళు కూడా బాగా అంత తీవ్రంగా, చూపు తీక్షణంగా ఉంటుంది. ఆయన అటువంటి ప్రశాంతమైన వదనంతో, చురుకైనటువంటి చూపుతో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మీరు భగవంతుని దర్శించుకున్నారా అని అడిగితే ఆ ప్రవచనకర్త ఏం చెప్పాలి జవాబు? ఏదో చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు చెప్పే సమాధానంతో, వాళ్ళ జవాబులతో, వివరణతో ఈయన ఎప్పుడు కూడా తృప్తి చెందేవాడు కాదు. ఈయన మనసు ఎప్పుడు సమాధాన పడలేదు. కాబట్టి ఆయన తన అన్వేషణని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎవరైనా భగవంతుని దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే నేను వాళ్ళని కలవాలి అని. ఇటువంటి తాపత్రయం, ఇటువంటి ఆధ్యాత్మిక తపన, వ్యాకులత, ఈ పరితాపం ఉండాలి. కానీ ఖచ్చితంగా భగవంతుడు ఇటువంటి వారికి ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఇది సృష్టి ధర్మం. ఒకరోజు వాళ్ళ ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ ఇంగ్లీష్ లెక్చరర్, ఆ రోజు ఆయన ఒక పోయిటరీ క్లాస్కి ఆ లెక్చరర్ సెలవు పెట్టుంటే ఆ క్లాసు
ఆయన ప్రిన్సిపాల్ గారు తీసుకోవాల్సి వచ్చింది. ఆయన వచ్చి విలియం హేస్టీ అనుకుంటున్న ఆయన పేరు, సబ్జెక్ట్ టు కరెక్షన్ విలియం హేస్టీ. ఆయన వచ్చి పోయిటరీ చెప్తున్నారు. ఆ పోయిటరీలో సందర్భం ఏంటి అంటే, ఒక పెద్ద పచ్చిక మైదానంలో ఒక బాటసారి వెళ్తున్నాడు. పైన నల్లటి మబ్బులు కమ్ముతున్నాయి. అదే సమయంలో తెల్లటి కొంగల వరుస అలా పోతూ ఉంది ఆకాశంలో, అంటే తక్కువ ఎత్తులో. ఆ తెల్లటి కొంగలు ఒక వరుసగా, వెనకాల ఉన్నటువంటి నల్లటి మేఘాలు. ఆ దృశ్యాన్ని చూసి ఆ బాటసారి వెంటనే పారవస్య స్థితిని పొందాడు, బాహ్యాన్ని మర్చిపోయాడు. ఆయన మనసు ఆ చూడడంలో లగ్నమైపోయింది అని చెప్పాడు. నేను వెంటనే నరేంద్రుడు అడిగాడు, సార్ పారవస్య స్థితి అంటున్నారు కదా, అది ఎలా ఉంటుంది, ఎలా ఉందని ఆయన చెప్పగలరు? కానీ ఆయన విలియం హేస్టీ ఇదివరకే రామకృష్ణ పరమహంస గారిని చూసి ఉన్నారు. వారి పారవస్య స్థితిని ఆయన ప్రత్యక్షంగా చూసి ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పారు, అబ్బాయి నీ సందేహం తీరాలి అని అంటే, ఇటువంటి స్థితిని అనుభవిస్తూ ఉన్న ఒక మహాత్ములు ఉన్నారు దక్షిణేశ్వరంలో, నీవు వెళ్ళి వారిని కలువు. అది పరమేశ్వరుడు భగవంతుడు చేసినటువంటి సహాయం. అది పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటేనే, మన సచ్చరిత్ర చెప్తుంది, పరమేశ్వరుని అనుగ్రహం ఉంటేనే జీవుడికి సద్గురు ప్రాప్తి లభిస్తుంది, తర్వాత సమృద్ధిగా ఆనందం లభిస్తుంది. కాబట్టి భగవంతుడు అనుగ్రహిస్తేనే భగవత్ స్వరూపుడైన సద్గురుతో కలయిక ఏర్పడుతుంది. సద్గురుతోనో, సద్గురు యొక్క ప్రతిరూపమైన సద్గ్రంథంతోనో మనకు కలయిక ఏర్పడుతుంది. అదే మనం పొందగలిగాం సత్సంగాల ద్వారాను, సచ్చరిత్ర గ్రంథం ద్వారాను. ఇప్పుడు చాలా ఆనందించాడు. వాళ్ళ బంధువు ఒక రామచంద్ర దత్త అనుకుంటాను, ఆయనతో కలిసి తొలిసారిగా శ్రీరామకృష్ణ పరమహంస గారిని ఆయన దర్శించుకున్నారు. అప్పుడు ఇదే ప్రశ్న అడిగారండి ఆయన కూడా రామకృష్ణ పరమహంస గారిని, మహాశయ మీరు దేవుణ్ణి దర్శించుకున్నారా? ఇంతవరకు ఎవరు చెప్పని జవాబు తొలిసారిగా శ్రీరామకృష్ణ పరమహంస గారు చెప్పారు. అవును, నేను దర్శించుకున్నా. నిన్ను ఇప్పుడు ఎలా చూస్తున్నానో ఇంతే స్పష్టంగా నేను భగవంతుడిని చూశాను. నేనే కాదు, నువ్వు కూడా భగవంతుడిని దర్శించుకోవచ్చు. నువ్వు ఇక్కడికి వస్తూ ఉండు, నువ్వు ఋషివి అన్నారు ఆయన. ఈయనకి వెంటనే, అమ్మో నేనేంటి విశ్వనాథ్ దత్త కుమారుని కదా, భువనేశ్వరి మాత కుమారుని కదా, నన్ను పట్టుకుని ఈయన ఋషి అంటున్నాడు, ఋషి పొంగవులు మీరు అన్నారేంటి? ఈయనకేదో కాస్త పిచ్చున్నట్టుంది అనుకున్నాడు. అయినా సరే, పిచ్చున్నా సరే ఈయన మాత్రం మామూలు వ్యక్తి కాదు, వీరు మహాత్ములే అని కొద్దిగా అటు ఇటుగా ఉన్నటువంటి ఒక అభిప్రాయంతో రావడం. తర్వాత రామకృష్ణ పరమహంస గారు రెండోసారి రమ్మనడం, మూడోసారి వెళ్ళడం. అలా ఈయన 3 సార్లు వెళ్ళేసరికి రామకృష్ణ పరమహంస గారి పట్ల గురికి నమ్మకం కుదిరింది, మెల్లగా విశ్వాసం కలిగింది. అలా వారిని గురువుగా ఆశ్రయించి ఆయన శిక్షణలో మనకు తెలుసు నరేంద్రుడు కాస్త ఈరోజు స్వామి వివేకానంద అయ్యారు. ఈరోజు ఆయన పేరు గుర్తుకొస్తే మనసు ఎంత ఆనందం ఉప్పొంగుతుంది. అటువంటి స్వామిగా తీర్చిదిద్దబడ్డారు నరేంద్రుడు. కానీ ఆ సాధనా మార్గంలో ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు. ఇంట్లో చూస్తే వాళ్ళ నాన్నగారు చనిపోతారు. అప్పటి వరకు నాన్నగారు ఉన్నంత వరకు ఉన్నటువంటి ఆ ఆస్తిపాస్తులు అన్నీ కరిగిపోతాయి. వాళ్ళ నాన్నగారు బంధువులందరి కోసం, స్నేహితులందరి కోసం అప్పులు చేసేవారు. వాళ్ళందరూ తప్పుకున్నారు. పాపం అప్పులేమో వెళ్ళబడి ఉండిపోయినాయి, ఆస్తులు అమ్మేశారు. 3వ రోజే ఉన్న ఇల్లు వదులుకొని వీళ్ళ అమ్మమ్మ గారింటికి వచ్చి వీళ్ళు తల దాచుకోవాల్సి వచ్చింది కట్టుబట్టలతో. ఇంకా అటువంటి స్థితిలో పెద్ద కుమారుడైనా కాబట్టి కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత కూడా ఈయనపై పడింది. సరే, అటువంటి ప్రాపంచిక బాధలు ఆయన అనుభవిస్తున్నాయి. రామకృష్ణ పరమహంస గారి శిక్షణలో ఆయన ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో తాపత్రయాన్ని, ఆధ్యాత్మిక తాపత్రయాన్ని ఆయన ఎదుర్కొన్నారు. ఆయనకు ఒకసారి బుద్ధగాయకి వెళ్ళాలని కోరిక కలిగింది నరేంద్రుడికి. బుద్ధగాయకి వెళ్ళారు. మనం దర్శించుకున్నట్టుగా బుద్ధగాయకి వెళ్ళారు. వెళ్ళి ఎక్కడైతే సిద్ధార్థుడు కాస్త బుద్ధుడయ్యారో ఆ బోధి చెట్టు కింద ఈయన కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ తీవ్రమైన ధ్యానంలో ఆయన మగ్నమైపోయారు. దోమలు ఉన్నాయి విపరీతంగా, దోమలన్నీ వచ్చి ఆయన శరీరంపై వాలిపోయాయి. తెల్లటి శరీరం, ఆ శరీరం మీద నల్లటి దోమలుంటే చూసేవాడికి ఎట్ట అనిపిస్తుందంటే
ఒక నల్లటి వస్త్రాన్ని ఏమన్నా ఆయన కప్పుకొని ధ్యానం చేస్తున్నాడా అనిపించేటట్టుగా ఉండిందట. దోమలు కుడుతున్నాయి, కానీ ఆయనకైతే అవి ఏమీ తెలియదు. ఇలాంటి ఎన్నో ఆయన ఈ పాపాలన్నీ ఎదుర్కొని చివరికి రోజు మనం స్మరించుకునే స్వామి వివేకానంద అయ్యారు. అలా వీరు జీవితకాలం వీరు ఎదుర్కొన్నటువంటి ఇటువంటి తాపత్రయాలన్నీ ఆధ్యాత్మిక తాపత్రయాలే. భగవంతుడిపై పూర్తిగా ఆధారపడినటువంటి వారు, గురువు మాట పట్ల పూర్తి విశ్వాసం కలిగినటువంటి వారు, గురువు ఆజ్ఞని పూర్తిగా పాటించిన వారు. ఇది చాలా పెద్ద విషయం ఉంది, దీని గురించి చెప్పాలంటే సమయం కూడా మనకు సరిపోదు, సమయం చాలకపోవచ్చు దాన్ని టచ్ చేసి. సరే, ఎనీవే ఒక 5 నిమిషాలు దాని గురించి చెప్తాను. రామకృష్ణ పరమహంస గారు వీళ్ళందరినీ కూడా దేశాటన చేయమన్నారు. కండిషన్స్ ఏంటి అని సన్యాసం తీసుకున్న తర్వాత కండిషన్స్ ఏంటి అంటే వీళ్ళ పేరు ఎవరికి చెప్పకూడదు, వీళ్ళు ఎవరో చెప్పకూడదు, తర్వాత ఎవరిని కూడా ఆహారం కోసం యాచించకూడదు, డబ్బు యాచించకూడదు, ఆహారం కోసం కూడా యాచించకూడదు. యాదృచ్ఛికంగా ఆహారం వస్తే తీసుకోవచ్చు. లేదు ఎవరైనా ట్రైన్లో టికెట్ కొని ఇచ్చారనుకోండి, ఆ టికెట్ తీసుకొని పోవచ్చే తప్ప నాకు ట్రైన్ టికెట్కి డబ్బులు ఇవ్వండి అని యాచించేందుకు లేదు. ఇన్ని కండిషన్స్ పెట్టుకున్నారు ఈ సన్యాస శిష్య బృందం. ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళారు. అలా స్వామి వివేకానంద కూడా ఒకవైపుకి బయలుదేరారు. ఒక సంచి, ఆ సంచిలో భగవద్గీత గ్రంథం, ఒక కమండలం, ఓ చేతికర్ర, ఇవి పట్టుకుని ఆయన కమండలం మంచినీరు త్రాగేదానికి, ఇవి పట్టుకుని ఆయన దేశానికి ఉత్తర భారతదేశంలో పర్యటనకి బయలుదేరారు. అలా వెళ్తూ వెళ్తూ మంచి ఎండకి వేసవి కాలంలో ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఎవరో బాటసారి వచ్చి ఆయనకి నమస్కరించి వారి వద్ద కూర్చొని ఆయనకి పాదసేవ చేశారు. సరే, చేసిన తర్వాత స్వామి బయలుదేరిపోతుంటే, స్వామి మీ గుర్తుగా ఆ కమండలం నేను ఉంచుకుంటానండి, దయచేసి కమండలం ఇవ్వండి. అరే, వేసవికాలం దాహమవుద్ది ఆయనకి, కనీసం కమండలం ఉంటే ఆ బావులోనో చెరువులోనో నీళ్లు ఆయన పట్టుకొని తాగుతారు. ఆ కమండలం అడిగాడండి అతను. ఇంకా అడిగిన తర్వాత లేదు చెప్పడానికి లేదు కదా, ఇచ్చేశారు. అంటే కనీసం ఆహారం ఎటో అడగరు, కనీసం ఇంకా మంచినీరు కూడా తన దగ్గర స్టాక్ ఉంచుకోలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వెళ్తున్నారు. సరే, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళారు. దరిఘాట్ అనే ప్రదేశానికి ఆయన వెళ్ళాలి. దరిఘాట్. సరే, ఎవరో ఒక గృహస్థు దరిఘాట్ వరకు ఆయనకు టికెట్ తీసిచ్చారు. వెళ్ళి ట్రైన్లో కూర్చున్నారు, భోగిలో కూర్చున్నారు. చేతిలో కనీసం రూపాయి లేదు, ఆహారం లేదు, మంచినీళ్ళు తాగేందుక ఆ కమండలం లేదు. రైల్వే స్టేషన్లో పట్టుకున్న నీరు తాగారు కొడాయి దగ్గర. వెళ్ళి పెట్టిలో కూర్చున్నారు. కూర్చుంటే ఈయన ఎదురుగా ఒక మంచి షావుకారు కూర్చున్నాడు, బాగా ధనవంతుడు, ఆయన కూర్చున్నాడు. సరే, రైలు పోతూ ఉంది. ఈ ధనవంతుడు డబ్బు ఉండేవాడు కదా, ఆహార పదార్థాలు వస్తూ ఉన్నాయి, అవి కొనుక్కుంటున్నాడు, తింటున్నాడు. ఎదురుగా కూర్చొని ఉన్న ఈ సన్యాసికి ఏమండి ఇది తీసుకోండి అని సన్యాసికి ఆయన ఆహారం తీసుకోమని చెప్పిన పాపానే పోలేదు, కనీసం మాట వరుసకైనా. సరికదా, ఆయన హేళన చేసాగాడు. ఏమయ్యా, మీరందరూ ఇంత ఆరోగ్యంగా ఉన్నావు, నీ శరీరం ఆరోగ్యంగా ఉంది కదా, నువ్వు ఎందుకు సన్యాసిగా ఉన్నావు? నువ్వు సంపాదించుకోవచ్చు కదా, నువ్వు కూడా సంపాదించుకుంటే డబ్బుని నాలాగే ఇలాగ అనుభవించవచ్చు కదా, నాలాగే తినొచ్చు కదా, తాగొచ్చు కదా అని నేను హేళన చేస్తున్నాడు. ఒకరోజు గడిచిపోయిందండి, ఆహారం లేదు. రైల్వే స్టేషన్ వస్తే మంచినీరు త్రాగుతున్నారు అంతే. కానీ ఈయన మాత్రం ఆహారం తింటూనే ఉన్నాడు, స్వామికి మాత్రం ఆఫర్ చేసిన పాపనే పోలేదు. సరే, చివరికి అలా 2 రోజుల ప్రయాణం తర్వాత ఆ దరిఘాట్ అనే స్టేషన్కి వచ్చింది. ఆహారం ఇవ్వకపోవడం పోనిచ్చి స్వామిని దారి పొడుగున ఆయన హేళన చేస్తూనే ఉన్నాడు, సూటిపోటి మాటలు అంటూనే ఉన్నాడు ఈ ధనవంతుడు షావుకారు. సరే, ఆ దరిఘాట్ అనే స్టేషన్ వచ్చింది. అప్పట్లో ఏంటి స్టేషన్ అంటే ఒక చిన్న కొబ్బరాకుల తాటాకుల పందిరో లేకపోతే కొబ్బరాకుల పందిరో ఉండేది, అంతే కదా. పాపం మంచి ఎండకు దిగారు ఆయన, కాళ్ళకి చెప్పులు లేవు,
మంచి ఎండ, కింద ఇసుక. గబగబ వెళ్ళి ఆ షెల్టర్లో ఉందాం అనుకో స్వామి గబగబా నడిచారు. అప్పటికే మన షావుకారు వెళ్ళి ఆ పందిరి కింద కూర్చొని ఉన్నాడు. ఆయన కుర్చీ వేశారు, ఆయన చుట్టూ మనుషులు నిలబడి ఉన్నారు. స్వామి అక్కడికి వెళ్తే స్వామిని కనీసం నుంచోడానికి కూడా లేకుండా బయటికి నెట్టేశారండి. ఎండలో కింద పడిపోయాడు ఈయన. పైన వేసవి, సూర్యుడు భగభగా మండుతున్నారు. క్రింద ఇసుక ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆ ఇసుకలో ఆయన పడిపోయారు. 2 రోజుల నుంచి ఆహారం లేదు. ఆ నేపథ్యం ఒకసారి ఊహించుకోండి. సరిగ్గా భగవంతుడు ఇక్కడ తన ప్రేమను చూపిస్తున్నాడు ఇటువంటి సాధువు మీద. గురువాజ్ఞని పాటిస్తూ ఉన్నటువంటి సాధువు మీద, ఆ సత్శిష్యుడి మీద ఇప్పుడు భగవంతుడి ప్రేమ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఒక అతను దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, స్వామీజీ 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 అని. ఆయన చేతిలో ఒక మంచినీళ్ళ ఒక పూజ లాంటిది అనుకోండి పట్టుకో ఉన్నాడు. రెండో చేతిలో ఒక సంచి ఉంది. తీసుకొచ్చి స్వామీజీ స్వామీజీ నేను మీకోసం వచ్చానండి, ఇదిగోండి మంచినీరు, ఇదిగోనండి కాస్త ఆహారం, తినండి తాగండి. స్వామీజీ చెప్తున్నారు, అయ్యా మీరెవరు, మీరు ఎవరి కోసం వచ్చారండి? నేను మీకోసం వచ్చాను, నేను మీకు ఎలా తెలుసు? స్వామి అంటున్నారు, నేను మీకు ఎలా తెలుసు అండి? ఈ ఊరికి నేను ఇదే తొలిసారిగా వస్తున్నాను, నన్ను మీరు ఎప్పుడు చూసి ఉండలేదే అని అంటారు. కానీ చూడండి ఆ నిజాయితీ చూడండి, ఆ భగవత్ ప్రేమ చూడండి. అది కదా సన్యాసం అంటే, అది కదా భగవంతుడిపై ఆధారపడ్డామని అంటే. ఏదో సమయానికి వచ్చింది కదా అని గట నీళ్ళు తాగలేదు, ఆహారం తీసుకొని తినలేదు. కానీ అవి తీసుకోకముందే చాలా స్పష్టంగా చెప్తున్నారు, అయ్యా మీరెవరు, నేను మీకు పరిచయం లేదు, మీరు నన్ను చూడలేదే. లేదు స్వామి, నేను మిమ్మల్ని చూశాను, మిమ్మల్ని గుర్తుపెట్టాను, అందుకోసమే మీకోసమే ఆహారం తెచ్చాను, మంచినీళ్ళు తీసుకొచ్చాను, తీసుకోండి స్వామి మీకోసమే తెచ్చాను. ఆశ్చర్యపోతున్నాడు ఈ షావుకార్. వచ్చి ఇద్దరి మధ్యలో నిలబడ్డాడు. ఇదేంటిది, ఈ ఊర్లో ఏంటి, ఈయన ఆహారం నీళ్ళు తీసుకొచ్చాడు, ఆయన తినమంటున్నాడు, త్రాగమంటున్నాడు, ఆయనేమో నువ్వు ఎవరి కోసం వచ్చావో చూసుకో అంటున్నారు అని ఆశ్చర్యంగా ఆయనకి ఒక రకమైనటువంటి స్థితిలో ఆయన అర్థం కావట్లే ఏం జరుగుతూ ఉందని వింటున్నాడు. అప్పుడు ఈ మూడో వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా నాది పక్క నుండే అదిగోనండి ఆ ఊరండి, నేను ఒక మిఠాయి కొట్టు నడుపుతుంటాను, పొద్దున వరకు మిఠాయి కొట్టులో ఉన్నాను, భోజనానికి ఇంటికి వెళ్ళాను, నేను కాస్త విశ్రమించాను, నిద్ర పట్టింది, నిద్రలో శ్రీరాముడు కనబడ్డారు, నా బిడ్డ 2-3 రోజుల నుంచి, 3 రోజులు అన్నారు ఆయన, 3 రోజుల నుంచి పస్తులతో ఉంటున్నాడు, వీడు నా బిడ్డకి ఆహారం నీవు అని అన్నారు. నాకు మెలకు వచ్చింది, లేచి చూశాను, అర్థమైంది కల కదా అని. కలే కదా అనుకుని మళ్ళీ పడుకున్నానండి. మళ్ళీ రాముల వారి దర్శనం ఇచ్చారు, ఈసారి స్పష్టంగా మిమ్మల్ని చూపించారు. శ్రీరాముడి దర్శనం పొందడం సులువా? ఎంత అదృష్టవంతుడు ఆయన, ఆ మిఠాయి కొట్టు అతను. పైపెచ్చు రాముడు కనబడి స్వామిని చూపించారంట, ఇదిగో ఇతడు నా బిడ్డ, 3 రోజుల నుంచి ఆహారం లేదు, నీరు లేదు, వెంటనే వెళ్ళి అతనికి ఆహారం నీవు అని ఆజ్ఞాపించారు. నేను వెంటనే ఆహారం తీసుకొచ్చానండి, మంచినీళ్ళు తీసుకొచ్చాను, దూరం నుంచి మిమ్మల్ని చూశాను, మిమ్మల్నే రాముల వారు నాకు చూపించారు, స్వామి స్వీకరించండి. ఏం భగవంతుడు ప్రేమ ఇది కదా! నిజమైన సన్యాసి పట్ల భగవంతుడికి ఉండేటువంటి ప్రేమ, వాడు కదా నిజమైన సన్యాసులు. అది కదా సన్యాసుల గొప్పతనం. భగవంతుడిపై పూర్తిగా ఆధారపడడం, భగవంతుడి కోసమే జీవించడం. మరి వీళ్ళ బాధ్యత భగవంతుడు చూడకుండా ఎలా ఉండగలరు? ఇప్పుడు ఈ షావుకాకి అర్థమైంది, అమ్మమ్మ ఈయన మంచి సన్యాసిలాగా ఉన్నారు, నేను ఇంత పొరపాటు చేశానని, స్వామీజీ నన్ను క్షమించండి అని అంటారు. సరే స్వామి క్షమిస్తారు, అయిపోయింది. అంటే చూడండి ఆ ఆధ్యాత్మిక మార్గంలో ఎన్ని తాపత్రయాలు ఇటువంటి మహాత్ములు ఎదుర్కొన్నారు. మన సచరిత్ర విషయానికి వస్తాం. రాధాబాయి దేశ్ముఖ్ మన 18-19 అధ్యాయాల్లో ఉన్నారు. ఆవిడ షిరిడికి తొలిసారిగా వచ్చారు, సంగమనేర్ ప్రజలతో కలిసి. బాబాగారిని దర్శించుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బాబాగారి వద్ద
ఒక మంత్రోపదేశాన్ని పొందాలి, ఎలాగైనా సరే ఆ మంత్రోపదేశాన్ని పొంది ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ నేను మోక్షం సాధించుకోవాలి అని పట్టుబట్టి బాబా గారు మంత్రదీక్ష ఇచ్చేంత వరకు షిరిడి వదిలిపెట్టి వెళ్ళకూడదని అప్పటి వరకు అన్నపానీయాలు మానివేసి 3 రోజుల పాటు ఆమె అటువంటి దాన్ని ఏమంటాం దీక్ష చేశారే, అన్నపానీయాలు మానివేసి. ఆ తపస్సు ఆధ్యాత్మిక తాపత్రయం. చివరికి బాబాగారు అనుగ్రహం లభించింది కదా. బాబాగారు పిలిచి, అమ్మా మంత్రాలు గొడవ మనకు వ్యర్థం తల్లి, నీవు నా వైపు అనన్యంగా చూస్తూ ఉండు, నేను నీ వైపు అలాగే చూస్తా అని అంటూ, ఒక్క నాయందే నీ దృష్టిని నిలుపు, పరమార్థం నీ చేతికి అందుతుంది అని బాబాగారు ఆ పాత్ర ద్వారా మనందరికీ ఒక సాధనా మార్గాన్ని చూపించారు, వారి అనుగ్రహాన్ని పొందేందుకు. రాధాబాయి దేశ్ముఖ్. రెండవది మాల్సాపతి గారు. మాల్సాపతి ఈయన పరమార్థం కొరకే బాబాను ఆశ్రయించాడు. ఆయనకు కావాల్సింది పరమార్థం అంతే. ఎంత ఆర్థికంగా ఆయన ఎంత నికృష్టంగా ఉన్నప్పటికీ, అంటే ఎంత కఠినమైనటువంటి పరమ దారిద్ర్యాన్ని ఇంట్లో అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఏ రోజు కూడా బాబా గారిని ఎప్పుడు ఆయన ధనం కోసం యాచించలా. ప్రతిరోజు బాబా గారు ఎంతో మందికి నిత్యం ఆయన డబ్బులు పంచుతూ ఉన్నప్పటికీ ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క పర్యాయం కూడా మాల్సాపతి గారు తమ చేతిని చాచి బాబా గారిని యాచించలేదు. ఇతర భక్తులు ఇతని పరిస్థితిని గమనించి డబ్బులు ఇవ్వబోతే కూడా మాల్సాపతి గారు స్వీకరించేవారు కాదు. బాబా గారు తీసుకోమంటేనే తీసుకుంటానండి, లేకపోతే నేను తీసుకోను. అటువంటి మాల్సాపతి మరి బాబా గారిని 24 గంటల్లో 23 గంటలు బాబా గారి వద్దే ఉంటూ ఆయన సేవించుకుంటూ బాబా గారు చెప్పిన సాధన చేసుకుంటూ పరమార్థం కోసం ప్రయత్నించారే తప్పించి ఆయన ఎప్పుడు కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యని, ఆర్థికపరమైన అంశంతో ఎప్పుడు ఆ దృష్టితో బాబా గారిని ఆయన అడగనే లేదు, ఆశ్రయించనే లేదు. అలా ఈయన ఇటువంటి సాధనలో ఎదుర్కొన్న ఈ తాపత్రయాలన్నీ ఆధ్యాత్మిక తాపత్రయాలు. హాజీ సిద్దిక్ ఫాల్కే ఈరోజు మన 11వ అధ్యాయం పారాయణ చేశాం. ఆయన షిరిడికి వచ్చారు, బాబా గారు అవులియా అనుకున్నారు, మంచి అవులియా అనుకున్నారు, వారిని దర్శించుకెళ్దామని ఆయన మనసులో కోరిక. ఎందుకో బాబా గారు మసీదు లోనికైతే రానివ్వలేదు, ఆయన్ని పైకి అనుమతించలేదు. 9 నెలల పాటుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు, బాబా గారు అయితే అనుమతి లభించలేదు. అప్పుడు బాబా గారు ఏం లేదు, ఆయన పైకి వెళ్ళి బాబా గారి వద్ద పాదాల వద్ద కూర్చొని ప్రశాంతంగా ఆయన వద్ద కూర్చొని ఆయన మనసులో మాట చెప్పుకోవాలా. ఇది ఆయన మనసులో ఉండే కోరిక. బాబా గారు కాస్త ప్రశాంతంగా ఆయన దర్శనం ఇవ్వాలా, ఇది ఆయన మనసులో ఉండే కోరిక. కానీ బాబా గారు మనకు తెలియదు ఎందుకో ఆయన్ని 9 నెలల పాటుగా బాబా గారు అవకాశం ఇవ్వలేదండి హాజీ సిద్దిక్ ఫాల్కే. సరే, బాబా గారు పెట్టే పరీక్షలు అలాగే ఉంటాయి. చివరికి సిద్దిక్ ఫాల్కేకు బాబా గారి దర్శనం ఎప్పుడు ప్రశాంత దర్శనం పొందగలనా అని ఆయన హృదయం రోగగ్రస్తమైంది. సిద్దిక్ ఫాల్కే హృదయం రోగగ్రస్తమైంది, శరీరం రోగగ్రస్తమవుతుంది, ఇది సహజం ఎవరికైనా. కానీ సిద్దిక్ ఫాల్కే హృదయం రోగగ్రస్తమైంది బాబా గారి దర్శనం కోసం, బాబా గారి ప్రశాంత దర్శనం కోసం, వారి సన్నిధి కోసం, వారి సమాగమం కోసం, వారి అనుగ్రహ వచనాల కోసం. ఇది ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరితాపం, ఇది ఆధ్యాత్మిక జిజ్ఞాస, వ్యాకులత. హృదయం రోగగ్రస్తమైందే, అది ఆధ్యాత్మిక తాపం. సరే, తర్వాత మన కాకా సాహెబ్ దీక్షిత్ గారు, బాబా గారి సత్ శిష్యుడు. ఈయన నానాసాహెబ్ చంద్రకర్ ద్వారా బాబా గారి గురించి విని వారి దర్శనార్థం షిరిడికి రావాలనుకున్నారు. చంద్రకర్ ఏం చెప్పారు, నీ కాలి కుండితనం ఉంది దీక్షిత్, వచ్చి బాబా గారిని దర్శించుకో, నీ కుండితనం ఆయన నయం చేస్తారో తొలగిపోతుందని. అంటే అయ్యా, శరీరం వచ్చిందే ప్రారంధానుసారం, ఈ ప్రారంధాన్ని అనుభవిస్తుంది. ఈ శరీరానికి వచ్చిన, ఈ కాలికి వచ్చినటువంటి కుండితనం ఇది ఉండనివ్వండి, దాని పని చేసుకుంటుంది. కానీ ఈ కాలికి వచ్చినటువంటి అవిడితనం కాకుండా నా మనసుకు అవిడితనం ఉంది, నా మనసులో మాలిన్యం ఉంది, దాన్ని తొలగించుకోవాలని నేను ఎంతగా ప్రయత్నించినప్పటికీ నేను దాన్ని సాధించుకోలేకపోతున్నా. మనసుని
స్వాధీనంలో ఉంచుకోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ తప్పించుకోలేదు, ఎటో పోతూ ఉంది. ఎంతగా నిగ్రహించుకోవాలనుకున్నా నా దృష్టిని తప్పించుకొని అది ఎటో వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి మనోనిగ్రహం కోసం, నా మనోమాలిన్యాన్ని తొలగించుకోవడం కోసం నేను గురువుని ఆశ్రయిస్తాను అని ఆయన వచ్చి బాలాసాహెబ్ కాకాసాహెబ్ బిర్కర్ ఇంటికి వచ్చి అక్కడి నుంచి ఎంత త్వరగా అహ్మద్నగర్లో కాకా మిర్కర్ ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వచ్చారు ఆయన దీక్షిత్ గారు. అక్కడ ఎలక్షన్ పని పూర్తయిపోయింది. అక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళి షిరిడీకి వెళ్ళి బాబా గారి పాదాలు దర్శించుకుందామా, ఎప్పుడెప్పుడు వెళ్ళి తన శిరస్సుని బాబా గారి చరణాల మధ్య ఉంచుతామనని ఆయన ఒకటే షిరిడి ధ్యాస పట్టుకునింది అని రాస్తారు అక్కడ హేమడ్ పంత్ గారు. షిరిడి ధ్యాస పట్టుకునిందట, వేరే ధ్యాస లేదు. మనకు రకరకాల ధ్యాసలు ఉంటాయి కదా, కానీ ఆయనకి మాత్రం షిరిడి ధ్యాస పట్టుకునింది. తప్పించిపోయారు బాబా గారి దర్శనం కోసం. శిష్యుడు ఎలా తప్పించిపోతూ ఉంటే గురువు అంతకన్నా ఎక్కువ ప్రేమతో శవాన్ని పంపారు. దీక్షిత్ తమ వద్దకు రప్పించుకున్నారు. కాకా, నువ్వే కాదు ఎదురు చూసిన నా దర్శనం కోసం, నేను కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నా, నీకోసమే శ్యామాని నగర్కి పంపాను అని చెప్పి ఇంకా దీక్షిత్ని ఎలా మలుచుకున్నారో, దీక్షిత్ గారు పొందినటువంటి స్థితి ఏంటో మనకు తెలుసు. అలా కాకాసాహెబ్ దీక్షిత్ ఆ షిరిడి ధ్యాసలో ఉండిపోయారే బాబాగారి దర్శనం కోసం, బాబాగారి సన్నిధి కోసం, ఆయనతో సమాగమం కోసం. అది ఆయన ఎదుర్కొన్నటువంటి ఆధ్యాత్మిక పరితాపం. సాధనలో భాగంగా 9 నెలల పాటు ఆయన ఏకాంతంలో ఉంచారు బాబాగారు. 9 నెలలండి. వాడలో ఉండమన్నారు అంతే, ఎక్కడికి బయటికి రావద్దన్నారు, ఎవరితో మాట్లాడొద్దన్నారు. భాగవతాన్ని రామాయణాన్ని పారాయణ చేయమన్నారు, అధ్యయనం చేయమన్నారు, పారాయణ కాదు అధ్యయనం చేయమన్నారు. కనీసం ద్వారకామాయికి ఇది హారతి పాటలప్పుడైనా రావడానికి అనుమతి లేదు ముందు. తర్వాత శ్యామ వెళ్ళి అడిగారు, అయ్యా కనీసం హారతప్పుడు వచ్చి వెళ్తాడు దీక్షిత్తు, వచ్చి హారతి పాడుకుని వెళ్ళిపోతారంటే అప్పుడు అనుమతి ఇచ్చారు. అంటే ఆయన హారతి వరకే వచ్చేవాళ్ళు, బాబా దర్శించుకునేవాళ్ళు, తిరిగి ఆయన మళ్ళీ వాడాకి వెళ్ళిపోవాలి. 9 నెలల పాటు సాధన చేశారండి. చివరికి ఆయన భార్య వస్తే ఆయన భార్యను కలుసుకునేందుకు కూడా అనుమతి నిరాకరించారు బాబా. ఊహించుకోండి ఇంకా. కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మిక తాపత్రయాలు ఎన్నో ఆయన ఎదుర్కొని బాబా గారి మీద అచంచలమైన విశ్వాసంతో బాబాగారికి సత్శిష్యుడై బాబాగారి ద్వారా విమానంలో తీసుకొని పోబడ్డారు. ఇప్పుడు ఈ మహానుభావులందరూ ఒకసారి మనం గమనిస్తే, మనం చెప్పుకున్నామని ఒకసారి కనుక గమనిస్తే, రామకృష్ణ పరమహంస గారికి వచ్చినట్టు ఆధ్యాత్మిక తాపత్రయాన్ని వారు ఆశ్రయించినటువంటి ఆ అమ్మవారు ఆ కాళీమాత తీర్చారు. ఆయన భక్తిలో శరణాగతి మార్గాన్ని చూపించారు రామకృష్ణ పరమహంస గారు. స్వామి వివేకానంద ఈయన ఆధ్యాత్మిక తాపాలని వారి గురువైన రామకృష్ణ పరమహంస గారు తీర్చారు. దాదాబాయి దేశ్ముఖ్ బాబా గారు తమ బోధతో ఆవిడ సమాధానపరిచారు, ఆవిడకు ఒక మార్గాన్ని చూపించి ఆవిడ ఆధ్యాత్మిక తాపాన్ని ఆయన తీర్చారు. మాల్సాపతి గారు బాబా గారితో ఎంతో సాధన చేయించి అతడి ఆధ్యాత్మిక తాపాన్ని, ఆయన కోరుకుంటున్న పరమార్థాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఫాల్కే ఎన్నో పరీక్షలు పెట్టారు బాబా గారు. ఆ 3 పరీక్షలు అడగటం, ఈయన ఫాల్కే జవాబు చెప్పడం, ఇవన్నీ పెద్ద వృత్తాంతం కదా అది. అలా పరీక్ష పెట్టి ఫాల్కేకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక తాపత్రయాన్ని బాబా గారు తీర్చడం జరిగింది. ఇక కాకాసాహెబ్ దీక్షిత్ పూర్తిగా బాబా గారికి శరణాగతుడైనటువంటి ఒక సత్శిష్యుడు. ఆయనకి ముక్తినిచ్చి బాబా గారు అతడి తాపత్రయాన్ని తీర్చడం, ఆధ్యాత్మిక తాపత్రయాన్ని తీర్చడం మనం దర్శించుకున్నాం. ఇలా ఈ విధంగా ఆధ్యాత్మిక తాపత్రయాన్ని కూడా మనం తీర్చుకొనవచ్చు. ఎలా? ఇదిగో భగవంతుడి పట్ల భక్తితోనో గురువు పట్ల భక్తితో మాత్రమే ఇది సాధ్యమైంది వాళ్ళందరికీ. ఇప్పుడు మన వరకు వచ్చేసరికి ఆధ్యాత్మిక తాపత్రయం మనకు లేదా? ఉంది. మన స్థాయి ఎంతవరకు ఉందని అంటే, సత్సంగాలు జరుగుతుంటే ఇట్లా జూమ్లో తీసేయండి, ప్రత్యక్షంగా సత్సంగాలు జరుగుతూ ఉంటే ఆ సత్సంగాలకు వచ్చి కూర్చోవటం కూడా ఒక ఆధ్యాత్మిక తాపం అయింది. ఎన్ని సమస్యలు ఎదురైనాయి ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. 2020 నుంచి ఈ కాలంలో ఎన్ని సమస్యలు మనం ఎదుర్కొన్నామో ఇవన్నీ కూడా మన స్థాయిలో ఆధ్యాత్మిక తాపత్రయాలు. ఇలా
ఈ 3 తాపాలు ఉంటాయి. అది భౌతికం, అది దైవికం, ఆధ్యాత్మికం. ప్రపంచంలో ఉండే ఈ బాధలన్నిటికీ, దుఃఖాలన్నిటికీ కారణం ఈ 3. కాబట్టి ఈ 3ంటిని తరింపు చేసేది ఒక్క గురువే. గురువుకి సాక్షాత్తు ప్రతిరూపమైన ఆ సద్గ్రంథాన్ని కనుక మనం ఆశ్రయించి, ఆ సద్గ్రంథం నిత్య శ్రవణ, మనన, చింతన, పరిశీలన, అధ్యయనంతో పాటుగా ఆచరణతో మనం ఈ 3 తాపత్రయాల్ని అధిగమించవచ్చు గురు అనుగ్రహాన్ని పొందడం ద్వారా. తర్వాత సత్సంగంలో బాబా గారు స్ఫురింపజేసిన మరికొన్ని అంశాలు మనం దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఓకే సార్ చంద్రశేఖర్ గారు.